పోరాటంలో పాల్గొన్న రైతులకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజానీకానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. ఎన్ని రకాలుగా అంటే భారీ ఎత్తున ఈరోజు పోలీసులు దింపారు, కేసులు బనాయించారు, జైళ్లలో నిర్బంధించారు. అయినా సరే మొక్కవోని దీక్షతో అందరూ కూడా ఈ పోరాటాన్ని కొనసాగించారు. ఇక పోరాటం అవసరం లేదు. ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. రాబోయే 3 నెలల కాలంలో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల ప్రజలు కూడా సిద్ధమైపోయారు. ఈవెన్ రాయలసీమలో కూడా, కడప జిల్లాలో కూడా ఇవాళ వ్యతిరేక వాతావరణం, వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తుగా ఓడిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించాడని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మొన్నటి వరకు వైనాట్ 175 మైండ్ గేమ్ ఆడాడు. ఇప్పుడేమంటా ఉన్నాడంటే అంతా దేవుని దయ జరుగుతుందని నిర్వేదంలోకి వచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఆయన ఓడిపోతూ ఉన్నాడని. ఖచ్చితంగా ఈయన సాగనంపాలి. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదని కోరుకోవాలి. అతను ఒక తుగ్లకే కాదు, ఒక శాడిస్ట్ కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాడు. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా సిద్ధమై ఎన్నికల్లో ఓడించడానికి సిద్ధమయ్యారు. అభ్యర్థులు మార్చినా ఏం ప్రయోజనం లేదు, ఆయన మారినా ఏం ప్రయోజనం లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో ఎవరు పోటీ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి 175 సీట్లలో పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడు. కాబట్టి ఏమంటే దాంతో ఓటమికి తిరుగులేదు. 100% అది దానికి ఒక క్లారిటీ వచ్చేసింది. అది జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తించడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే అందరు గుర్తించిన ఆయన గుర్తించడేమో నేను అనుకున్నా, కానీ ఆయన మనకంటే ముందుగానే గుర్తించాడు. ఎందుకంటే ఆయన దగ్గర కూడా సర్వే రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఏమంటే ఆయన ఇంటికి పోయేది గ్యారెంటీ, ఈ రాష్ట్రం బాగుపడేది గ్యారెంటీ. అదే సందర్భంగా రాబోయే కొత్త ప్రభుత్వం కూడా అమరావతిని అభివృద్ధి చేయాలి. అదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టుగా కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ రకంగా ముందుకు సాగాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేక హోదా కోసం కూడా అందరూ కలిసికట్టుగా పోరాడాలని చెప్పి కూడా కోరుతాం.